కానీ సార్ నిజానికి ఒక అకాడమీలో బోల్డంతమంది పిల్లలుంటారు. ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. గ్రూప్ 1కైనా, యూపీఎస్సీకైనా కూడా. మీరు ఒక ప్యాటర్న్ చెప్తారు. ఒక ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ మీరు ఇలా హెడ్డింగ్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి, సుత్తి లేకుండా చెప్పండి, ఎంతో కొన్ని ఇస్తారు కదా! కానీ ఎవరి వేలో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు నోట్స్‌ని. సో, మీరు కరెక్షన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందా? వీళ్ళు పర్ఫెక్ట్ రాస్తున్నారు, వీళ్ళు ఇక్కడ మిస్టేక్ పోతుంది. వాళ్ళతో అంత పర్సనల్‌గా మీరు టచ్‌లో ఉండి ప్రతి మైన్యూట్ పాయింట్‌ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు టైం దొరుకుతుందా? దాన్ని మేము ఏం చేస్తామంటే మేడం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఐ షుడ్ టేక్ హిస్ నేమ్ ఆల్సో. వంశీకృష్ణ సార్ అని ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఆయనతో ఏం చేపించామంటే మేము ప్రతి ఎగ్జామ్ తర్వాత ఒక జూమ్ లింక్ స్టూడెంట్స్కి ఇస్తాం. ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ ఎవాల్యుయేటెడ్ కాపీని మళ్ళీ మేము షేర్ చేపించుకుంటాం వాళ్ళతోని. అది మనము స్క్రీన్ మీద వేస్తాం. ఏసి ప్రతి పారాగ్రాఫ్ వైజ్ పారాగ్రాఫ్, పాయింట్ వైజ్ పాయింట్ మళ్ళీ రీచెక్ చేస్తాం. సో వాళ్ళు రాసింది వాళ్ళకి మళ్ళీ కంటి ముందు కనబడుతుంది. ఎవరైతే మిగతా వాళ్ళు రాయలేదో వాళ్ళు చూస్తారు. అప్పుడు మనం ఆ ఆన్సర్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అతను నేర్చుకుంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఓహో! ఇలా రాస్తే బాగుంటుందా అని వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ నాకు నా ఆప్షనల్ అంటే యూపీఎస్సీ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చాలా వర్కౌట్ అయిందండి. ఇదే మేము టీఎస్‌పీఎస్సీలో ప్రతి దానిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలా మనము ఒక పెద్ద స్క్రీన్ మీద వేసి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళకి ఓ స్పెల్లింగ్ మిస్టేక్ చేశానని నాకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాలేదే నాకు అని చెప్పేసి దే విల్ రీకరెక్ట్.